వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈ కార్తీక మాసం మొత్తం కార్తీక పురాణం చదువుకుందామండి. రోజుకి ఒక అధ్యాయం చొప్పున 30 రోజులు చదువుకుందామండి. ఛానల్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య పారాయణ గ్రంథము. మొదటి రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగీసాజ్యాసు మనసస్వ సర్వార్థానాముపక్రమే యం వత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వము నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి, శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలా విలాప బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటేనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, ఆచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠ ధర్మమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఈ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా ఉన్నది అని అడగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రశంసించినాడు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది. వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నానదాన జప పూజాదుల విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం. నిర్విఘ్నం కుర్మే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవద్రూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరం చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనిని యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి, తెల్లనివి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తర్వాత ఉపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును
సాలగ్రామం మందు ఉంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మిట కార్తీక పురాణ పఠనమును కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనం చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధవాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతం చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించకపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వారు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ఓం సహనామవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ద్వితీయ అధ్యాయం. ఛానల్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ: హే జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము. శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం అనగా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభుక్తము. సాధ్యం కాని వారు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు కానీ ఉపాహారము కానీ స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వారు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. తిలాదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతిలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక సహితంగా శివాభిషేకాన్ని చేయట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను, అందంగాను, అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం విశిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను, కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచార సంపన్నుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు
బతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడలు పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పూళ్ళు పడిపోయింది. జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు పతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇంత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధం చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును కాచి చెవులో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు కాను ఆమె ముందరి ఆమె 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిపి మొత్తం 21 తరాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయం కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉండేది. సోమవార వ్రతఫలము చే కుక్క కైలాసం అందట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడు రక్షింపమని కొయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను. కామంతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు, వర్ణశంకరానికి కారకురాలైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని, సునకమ్మ, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడవబడిన బలిభక్షణమును చేయటం వల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినదని చెప్పాడు. ఆపై ఆ జాగిలము కరుణామయుడవైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించినో ఆనతీయమని కోరిన పిమ్మట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశమాన హార వస్త్ర విభూషిత అయి పితృదేవతా సమన్విత అయి కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిశ్రేయదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయ సమాప్తః. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.